నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు మృతదేహాన్ని గుర్తించేందుకు కుమారుల డీఎన్ఏ నమూనాలను టెస్టులకు పంపించనున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్రావు చెప్పారు. నరసాపురం శివారు మాధవాయపాలెం పెర్రి లీజు వేలం డబ్బులు గుత్తేదారు నుంచి వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేయడంతో ఎదుర్కొన్న ఇబ్బందులే ఎంపీడీఓ ఆత్మహత్యకు కారణంగా అనుమానిస్తున్నట్లు చెప్పారు. అదృశ్యమైన రోజే ఆయన 2 లేఖలు రాసి కుటుంబ సభ్యులకు వాట్సాప్లో పంపించారని ఎస్పీ తెలిపారు. ఒక లేఖలో పెర్రి లీజు వివాదాన్ని ప్రస్తావిస్తూ గుత్తేదారుకు వైసీపీ నేత ప్రసాదరాజు అండదండలున్నాయని రాశారు. మరో లేఖలో తనకు తరచూ సైబర్ నేరస్తుల నుంచి ఫోన్లు వచ్చాయని పేర్కొన్నారని వివరించారు. ఆయన విడతల వారీగా 3 లక్షలు పంపించినట్లు గుర్తించామన్నారు. అలాగే ఈ కేసులు 2 దర్యాప్తు బృందాలను ఉత్తరాది రాష్ట్రాలకు పంపించామని, త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్రావు స్పష్టం చేశారు. ఒక మిస్సింగ్ కేసు శ్రీ మండవ వెంకట రమణారావు గారు 61 ఇయర్స్. ఈయన ఎంపీడీఓగా నరసాపురం మండలంలో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో పనిచేస్తూ ఉన్నారు. ఈయన 15వ తేదీ ఉదయం 11 గంటల ప్రాంతంలో నాకు మచిలీపట్నంలో కొంత పని ఉంది, నేను వెళ్ళి రావాలని చెప్పేసి ఇంట్లో చెప్పి ఆయన కంగారుగా వెళ్ళిపోవడం జరిగింది. వెళ్తూ ఆయన తన దగ్గర ఉన్నటువంటి స్కూటీని తీసుకుని వెళ్ళారు. ఆ స్కూటీతో మచిలీపట్నం వరకు వచ్చి అక్కడ రైల్వే స్టేషన్లో తన బండిని పార్క్ చేశారు. అక్కడ పార్క్ చేసినప్పుడు అక్కడ పార్క్ చేసేటువంటి పార్కింగ్ ప్లేస్లో ఒక వ్యక్తిని అడిగారు, విజయవాడకి ట్రైన్ ఎన్ని గంటలకు ఉంటుంది ఎట్లా అని అడిగితే ఆయన చెప్పారు. ఆ టైంలో కొండవీడు ఎక్స్ప్రెస్ ఉండింది. సో సుమారుగా 3:30 మధ్యాహ్నం ఆ ప్రాంతంలో కొండవీడు ఎక్స్ప్రెస్ ఎక్కడం జరిగింది. తర్వాత మా విచారణలో తేలింది ఏంటంటే, ఆ కొండవీడు ఎక్స్ప్రెస్ మధురానగర్ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత 7 నిమిషాల పాటు అక్కడ ఆగడం జరిగింది. తర్వాత మళ్ళీ 15వ తేదీ అర్ధరాత్రి 1:15 వాళ్ళ చిన్నబ్బాయి మహిదర్కి ఒక వాట్సాప్ మెసేజ్ రావడం జరిగింది. దాంట్లో 3 పేజీల లెటరు, అంటే 2 పేజీలు పవన్ కళ్యాణ్ గారికి, 1 ఫ్యామిలీకి రాసినటువంటి లెటరు దానిలో పోస్ట్ చేయడం జరిగింది. దానిలో ఇట్లాగా ఈ పంటు పాటకు సంబంధించినటువంటి డబ్బులు కట్టించాల్సింది ఉంది, అది కట్టించలేకపోవడం వల్ల తను 2025 మార్చి నెలాఖరికి రిటైర్ అయినటువంటి సందర్భంలో తనకు రావాల్సినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ అవి ప్రాబ్లం అవుతుంది, ఆ యొక్క బాధ్యత తన మీదకి వస్తుంది, రికవరీ వస్తుంది అనే విషయంలో